హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందంటే నిజంగా నోరు బాలేనప్పుడు స్పైసీగా, పుల్లగా తినాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ డెఫినెట్‌గా ట్రై చేసి పెట్టండి. నిజంగా ఏంటబ్బా! ఈ రెసిపీలో ఇలాగ కనిపిస్తున్నాయి మామిడికాయ ముక్కలు అనుకుంటున్నారా? అవునండి. కొత్త ఆవకాయతో ఇలా పులిహోర చేసి పెట్టండి. చాలా బావుంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. రండి చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ రైస్‌ని ఈ విధంగా చక్కగా పొడిగా ఉడికించుకొని, దాని కింద ఒక పావుగంట పాటు చల్లారపెట్టుకుంటే మంచిగా రైస్ అనేది పొడిగా వస్తుందనమాట. అప్పుడే పెట్టిన ఆవకాయతో లేదంటే ఇలాగా కొత్త ఆవకాయ ఉంటుంది కదా! ఆవకాయ పెట్టి ఆల్రెడీ 2 మంత్స్ అయిపోతుంది. అయినా కూడా కలర్ చూసారా ఏమాత్రం మారలేదు. నౌ ఏ డేస్ కలర్ మారకుండా ఉండడానికి ఖచ్చితంగా పికిల్స్ అన్నీ కూడా మనం ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకోవాల్సిందొస్తుంది. సో, బల్క్‌గా స్టోర్ చేసుకునే దాంట్లోనే ఇలాగ కొంచెంగా తీసుకొని పక్కన పెట్టుకొని యూజ్ చేసుకుంటా ఉన్నా కూడా మనకి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. రైస్‌లోకి సరిపడంత ఆవకాయని యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఇలాగ ఆవకాయ పచ్చడిని కలుపుకొని తినటం చాలా మందికి ఇష్టం. అలాగే ఆవకాయ పచ్చడిని ఇలాగ కలుపుకొని తినే బదులు ఒక్కసారి ఈ రెసిపీలో నేను చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి పోపు పెట్టుకొని ఇలాగ పులిహోరలాగా తయారు చేసుకొని తినండి. చాలా బావుంటుందనమాట. రెగ్యులర్‌గా తినే ఆవకాయ రైస్ కన్నా ఇది ఇంకొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఆ విధంగా కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని పోపు పెట్టుకోవడానికి ఒక చిన్న కళాయి పెట్టుకొని దీంట్లో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీని యాడ్ చేసుకోండి. ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ చేయకుండా నెయ్యిని వేసుకొని పోపు వేసుకుంటే ఆ రుచే వేరు. ఎందుకంటే ఆవకాయ అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకున్న ఆ టేస్ట్ ఎలా వస్తుందో అలాగే ఇలాగా నెయ్యి వేసుకొని పోపు వేసుకోండి. చాలా బావుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, శనగగుండ్లు అన్నీ కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా దోరగా శనగగుళ్ళు, మినపప్పు, శనగపప్పు అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే కొంచెం అంత కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంతా ఇంగువ లైట్‌గా యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ కోసమే అన్నమాట. చక్కగా ఇంగువ కూడా వేసినాక ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొత్త ఆవకాయ ఉన్నప్పుడే ఆ రుచి వేరన్నమాట. ఆవకాయ పాతబడే కొంది ఇలాంటి రెసిపీస్‌ని చేసుకోలేము. ఆవకాయ కొత్తలో ఉన్నప్పుడే ఇలాగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫైనల్‌గా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. తాలింపంతా కూడా రెడీ అయిపోయింది కదా! ముందుగా కలిపి పెట్టుకున్న ఆవకాయ అన్నంలో తాలింపంతా కూడా వేసేసుకొని, తాలింపునంతా కూడా బాగా అన్నంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. వీలైతే మీకు రుచికి సరిపడంత సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే ఆవకాయ పచ్చడిలో ఉన్న ఉప్పే సరిపోతుందన్నమాట. ఈ విధంగా అయితే కలుపుకొని సర్వ్ చేసేసుకోవటమే. కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు పిల్లల కోసం కూడా లంచ్ బాక్స్‌లోకి ఇలా చేసి పెట్టొచ్చనమాట. దీంట్లో నెయ్యి వేయటం వల్ల పిల్లలకి కూడా ఎక్కడ కారంగా అనిపించకుండా చాలా రుచిగా అనిపించి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మధ్యలో శనగపప్పులు, పచ్చెనగపప్పు ఇవన్నీ కూడా పంటి కింద తగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. రైస్ అంతా కూడా మంచిగా ఇలాగా సర్వ్ చేసేసుకొని అలా ఒక ముద్దలో ఒక్క ఆవకాయ ముక్క పెట్టుకొని తింటూ ఉంటే నిజంగా నోరు ఊరుతుంది కదండీ మీకు కూడా. వెంటనే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి.